వెల్కమ్ టు వికేకే న్యూస్. అనంతపురం అర్బన్ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్నటువంటి బుడగ జంగాల దేవిక నాగరాజు నివాసం ఉంటున్నటువంటి ఇంటి స్థలానికి 2018లో ఎంఆర్ఓ పట్టా ఇచ్చినప్పటికీ ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడానికి వారిపై అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ పేరు చెప్పుకొని రామకృష్ణ అనే వ్యక్తి అతని అనుచరులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారంటూ, అలాగే అడ్డొచ్చిన వారిని తలలు నరుకుతామంటూ బెదిరించారని కొడవండ్ల నరేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఎమ్మెల్యే దగ్గుపాటి పేరు చెప్పుకొని ప్రజలపై దౌర్జన్యాలు చేసేకి ఈ ప్రజలు మీకు ఓట్లు వేయలేదని, ఏదో మిమ్మల్ని గెలిపిస్తే మమ్మల్ని ఉద్ధరిస్తారు అనే ఉద్దేశంతో మీకు ఓట్లు వేశామని, కానీ ఓట్లు వేసిన పాపానికి మా బ్రతుకులపై కొట్టడం మంచిది కాదంటూ, మీ అనుచరుల ప్రజలపై చేస్తున్న దౌర్జన్యాలు ఆపకపోతే 10వ తారీఖు సీఎం ప్రోగ్రాంకు వ్యతిరేకంగా కలెక్టరేట్ ముట్టడి కార్యక్రమం చేపడతామని హెచ్చరించారు. అనంతపురం అర్బన్ నారాయణపురం పంచాయతీ ఇందిరమ్మ కాలనీలో గత 15 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న బేడ బుడగ జంగాల ఇళ్ల మీదికి అధికార ఎమ్మెల్యే అర్బన్ ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని కొంతమంది దందాలకు తెగబడుతున్నారు. ఇది నిజంగానే ఎమ్మెల్యే గారు చెప్పారా, లేకపోతే ఎమ్మెల్యే గారి పేరు చెప్పుకొని వాళ్ళు దందాలు చేస్తున్నారా అనేది ఎమ్మెల్యే గారు మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలా. ఈరోజు ఓట్లు వేయించుకోవడానికి, మీకు ఓట్లు గుర్తించుకోవడానికి బేడ బుడగ జంగాలు కావాలి, అలాగే మీ కింద పనిచేయడానికి బేడ బుడగ జంగాలు కావాలి. ఈరోజు 15 సంవత్సరాల నుంచి కాపురం ఉంటున్న కాడిపాపల దేవిక 2018 ఇల్లు పట్టా ఇవ్వడం జరిగితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎవ్వరు ఏ అధికారి కూడా రాని ఈ ఇందిరమ్మ కాలనీకి ఈరోజే కొంతమంది రామకృష్ణ అనే అనుచర వర్గం వచ్చి ఈరోజు ఇక్కడే బండలు పూడ్చడం జరిగింది. అంటే చేతగాని బుడగ జంగాలోళ్ళు అనుకుంటున్నారు. ఆయన ఇంకొక మాట అన్నాడంట, వీడియో మీకు పంపిస్తా, బండలెక్కి మీ అందరి తలలు నరుకుతానంటున్నా. అయ్యా మీరు ఎంతమంది వచ్చారండి? 5 మంది వచ్చినారు. 20 మంది వచ్చారనుకుందాం. 20 మంది మీరైతే ఇక్కడ ఎంతమంది ఉండాలా? 100 మంది పైన. అంటే మీరు కత్తులు పడితే మా వాళ్ళు కత్తులు పడతారు, మీరు గొడవ పడితే మా వాళ్ళు గొడవ పడతారు. ఇది ఒక్కసారి ఆలోచించుకోవాలా. చేత కానీ వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు దందాలు చేయడం కాదు. ఈరోజు నేను ఇక్కడున్నా, నేను వచ్చినప్పటి నుంచి కూడా మీకు ఫోన్లు చేశా, ఏమని మీరు రండి మాట్లాడదాం, ఎందుకు బండలు పూడ్చారని. ఒక ఆయన అంటాడు, మేము బాపనోళ్ళము, బుడగ జంగాలలో మేము బాపనోళ్ళు అన్నారని చెప్పేసి. నిజంగా చెప్తున్నా, మీరు బాపనోళ్ళు అనే విషయం బుడగ జంగాలలో అంత తలకాయ లేదండి, అంత ఆలోచన లేదు. మీరు బాపనోళ్ళు అనే విషయం కూడా తెలియదు. నేను ఒక్కటే మాట చెప్పా, ఎంతోమంది జనసేన వాళ్ళతో ఫోన్ చేయించారు, ఇక్కడ ఉన్న అధికార వర్గములతో ఫోన్ చేయించాను. ఒకటే చెప్పా, నరేష్ కొడవన్ల అనే వ్యక్తి జై భీమ్రావ్ భారత్ పార్టీ అనే ఈ పార్టీ ప్రజల కోసం, జాతి కోసం కష్టపడుతుంది. అర్బన్ ఎమ్మెల్యే గారు మీ మీద వస్తున్న రూమర్లు నిజం అవుతున్నాయి, మీ పేర్లు చెప్పుకొని దందా చేస్తున్నారు. మీరు ఈరోజు సూపర్ 6 సూపర్ హిట్ అని చెప్పారు. ఆ సూపర్ 6 సూపర్ హిట్ ఎక్కడైంది? ఇలా అవుతుంది. ప్రజలు నోర్ల మీద కొట్టడం, వాళ్ళు కట్టుకున్న ఇల్లును గడపడం, వాళ్ళు సంపాదించుకుంటున్న దాని మీద ఎవరు దగ్గరుండి పోలీసు వాళ్ళు కూడా మీటర్ బిగించారంట. పోలీసు వాళ్ళకి సివిల్ మ్యాటర్ ఏందో నాకు అర్థం కాలే. అంటే ఎస్పీ గారికి చేత కాలేదా? ఎస్పీ గారికి చేత కాలేదా అంటున్నా నేను. సివిల్ మ్యాటర్లోకి ఒక ఎస్పీ అనే వ్యక్తి ఇన్వాల్వ్మెంట్ చేయొచ్చు, ఒక అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్, జిల్లా కలెక్టర్ గారు కూడా ఇన్వాల్వ్మెంట్, ఆర్డీఓ, డిఆర్ఓ వీళ్ళు ఇన్వాల్వ్మెంట్ కావాలి. కానీ కానిస్టేబుల్, ఎస్ఐ గారు ఎందుకు తెచ్చున్నారు? వాళ్ళ దగ్గర ఎంత అమౌంట్ తీసుకున్నారని నేను నిగ్గును వెళ్తాం, వదలం. ఎమ్మెల్యే గారు మీరు గమనించాలా, గతంలో ఏం జరిగిందో అదే కూడా రాబోయే ఎలక్షన్స్లో కూడా మీకు జరుగుతుంది. మీకు నిజంగానే చెడ్డ పేరు వస్తుందని చెప్పి ఈరోజు చెప్తున్నా మీడియా ముఖంగా. జై భీమ్, జై భారత్. ధన్యవాదాలు. ఈ ఎమ్మెల్యే గారికి మేము అడుగుతున్నాము, మేము బీదోళ్ళు, జంగాలోళ్ళు, మేము బుడిగి జంగాలోళ్ళు. ఇక్కడ ఎన్నో 20 ఏళ్ళ నుంచి మేము ఇక్కడ గుడిసెలు వేసుకొని చిన్న చిన్న వ్యాపారాలు చేసుకొని బతుకుతున్నాము. ఒకరిపోయినాక ఒకరు వచ్చి మాది పట్ట అని మమ్మల్ని బెదిరించి ఎవరో ఎమ్మెల్యే పేర్లు చెప్పి జోర్జులం చేసి ఇండ్లు పీకేస్తాం, కొట్టాలు ఉన్నప్పుడు అగ్గిపెట్టి కాలుస్తామన్నారు. కొట్టాలు పీకి చెట్లు కట్టుకున్నప్పుడు ఇప్పుడు జేసీబీలు తెచ్చి పడేస్తున్నాం అంటున్నారు. ఈ మంగళ రామకృష్ణ అనే వ్యక్తి టార్చర్ ఇప్పుడు 5-6 ఏళ్ళ నుంచి పెడుతున్నాడు. ఇప్పుడు ఈరోజు కూడా వచ్చి
పట్టా మాది ఉంది, రిజిస్టర్లో ఉంది, ఎంఆర్ఓలో ఉంది అని బెదిరించి చూపించి